వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ ఈరోజు బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా జరిగింది అంటే గనక నిజంగా ఈ సీజన్ ఇన్ఫినిటమ్ అనంతము అనేది ఎలా అనేది ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే నిజంగా ఎంట్రీ కానీ కంటెస్టెంట్స్ 14 మెంబర్స్ అండ్ 7 పెయిర్స్గా వీళ్ళైతే ఎంటర్ అయ్యారు. ఆ కంటెస్టెంట్స్ ఎవరంటే నాగార్జున తన లుకింగ్ స్టైల్ అందరూ తనను ఇంప్రెస్ చేసిన విధానం. ఇందులో మెయిన్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఎంట్రీ మాత్రం బేబెక్కదే ఉండొచ్చు. ఎందుకంటే బెజవాడ బేబక్కగా మధు సింగర్ తను రియల్లీ తన ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో మిగతా వాళ్ళందరూ డ్యాన్సులు పర్ఫార్మెన్సెస్ అండ్ తర్వాత శేఖర్ భాష ఆదిత్య ఓం వీళ్ళందరూ డిఫరెంట్ స్టైల్లో వెళ్ళారు. ఒక బేబక్ ఒకటే ఒక కమెడియన్ లాగా ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అయితే ఎంట్రీ బాగుంది. అలాగే ఇందులో కొన్ని చమక్కులు, ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్లో ఏమి ఉండదు, ఓన్లీ ఎంట్రీసే ఉంటాయి అనుకున్నారు. కానీ ఆ ఎంట్రీస్తో పాటు ఇన్ఫినిటమ్ అనేది ఏంటి, నాగార్జున ఆ హౌస్ గురించి చెప్పే విధానము, జీబ్రా కావచ్చు నెమలి కావచ్చు ఇలా రకరకాల రూమ్స్ అయితే ఉన్నాయి. ఆ రూమ్స్ యొక్క ప్రాముఖ్యత కూడా చెప్తూ అలాగే వీళ్ళ కంటెస్టెంట్స్ ఎంట్రీస్ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ సెక్టార్లో ఎంటర్ అయిన విధానము, అలాగే వచ్చిన గెస్ట్లు రానా కావచ్చు నాని కావచ్చు తర్వాత అసలు అనిల్ రావిపూడి టైప్ ఆఫ్ మార్కుతో తను నిజంగా కంటెస్టెంట్లను ఒక విధమైన యాక్టివ్ చేసిన విధానము. ఎందుకంటే ఫస్టే నిజంగా నాగమణి అనేది ఎవరనేది ఈ ఫస్ట్ ఎపిసోడ్తోనే తను ఒక ఎవరనేది ఒక క్యూరియస్ అయితే అంతవరకు ఎవరనేది తెలియదు. ఈ ఎపిసోడ్లోనే క్యూరియస్ ఎందుకు అనేది వచ్చి ఒక గేమ్ ఆ బాటిల్స్ ఏదైతే ఉందో ఆడియడము, అక్కడ ఓడిపోయిన వాళ్ళకు ఇక్కడ టాస్కులు అయితే మాత్రం నో కెప్టెన్సీ. ఎందుకంటే అంతకుముందు కెప్టెన్ కావడానికి వీళ్ళు రకరకాల ప్రయత్నాలు అయితే చేశారు. కానీ బిగ్ బాస్ ముందే చెప్పాడు దీంట్లో నో కెప్టెన్ అనేది ఫస్టే ఇచ్చారు. కెప్టెన్ లేకుండా ఇల్లు ఎలా గడుస్తుంది ఇది ఇందులో, ఎందుకంటే ఎవరికి వాళ్ళే కెప్టెనా ఎవరికి వాళ్ళే కింగా అన్న కాన్సెప్ట్ అయితే ఆడియన్స్లో ఒక క్యూరియస్ క్రియేట్ చేశాడు. అలాగే కంటెస్టెంట్స్లో కూడా, ఎందుకంటే కెప్టెన్ లేని అందులో ఒక విధమైన నాయకుడు లేని ఎలా ఉంటుంది అనేది నిజంగా చాలా క్యూరియస్గా వాచ్ చేయాల్సిందే. ఇదంతా కూడా నిజంగా బిగ్ బాస్ టీం మాత్రం దీన్ని చాలా డిఫరెంట్ యాంగిల్లో ప్రజెంట్ చేసిన విధానం. ఎందుకంటే ఒక జంగిల్ అట్మాస్ఫియర్, ఒక జంగిల్లోకి ఒక నల్లమల ఫారెస్ట్లోకి ఏమీ తెలియని ఫారెస్ట్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లాగా అయిపోయింది. అలాగే నాని అండ్ రానా వీళ్ళ ఇద్దరి మూవీ ప్రమోషన్స్, నానిదైతే శనివారం సరిపోదా శనివారము ప్రమోషన్స్లో ప్రియాంక అండ్ నాని ఎంటర్ కావడం జరిగింది. అక్కడ వాళ్ళతో గేమ్స్ ఆడించిన విధానము, అలాగే రానా అండ్ నివేతా థామస్ వాళ్ళు గేమ్స్ ఆడిన విధానము ఈ రెండు క్యాజువల్గానే ఉన్నాయి. ఆ క్యాజువల్లో కూడా కొంచెం వాళ్ళు ఇంట్రాక్షన్ అయితే కనుక తీసుకున్న విధానం చాలా బాగుంది. అలాగే కానీ అనిల్ రావిపూడి గురించి తర్వాత చెప్తాను. కానీ ఇందులో టాస్కులు వచ్చేసి మనకు ఈ ఎపిసోడ్లో చూపించిన విధానం అయితే నో కెప్టెన్సీ నో రేషన్ అంటే మళ్ళీ నో అంటే ఎట్లా ఫుడ్ లేకుండా ఎలా అనే కాన్సెప్ట్ వస్తుంది. నో రేషన్ అంటే అన్లిమిటెడ్ రేషన్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు కష్టపడేదాన్ని, వాళ్ళు టాస్కులు గెలిచేదాన్ని బట్టి వీళ్ళు రేషన్ ఇవ్వడం ఎక్కువ తక్కువ. అండ్ ఆల్సో నో ఇమ్యూనిటీ అనేది కూడా, ఇమ్యూనిటీ అంటే వాళ్ళు కష్టపడము, ఫుడ్ సరిగా లేకపోవడం, తను ఎక్కువ కష్టపడాలి ఎందుకంటే ఇన్ఫినిటమ్ కదా, ఎక్కువ కష్టపడాలి దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది అన్న కాన్సెప్ట్లో, అంటే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అని మీరు రెడీగా ఉండండి ఈ బాటిల్ ఈ యుద్ధంలో అన్నట్లు ఆ సంకేతాలు అయితే తీసుకున్నారు. అలాగే నో రేషన్ నో కెప్టెన్సీ తర్వాత వచ్చినది జీరో. వాళ్ళు ఏదైతే ప్రైజ్ మనీ గురించి అందరూ వెళ్ళి కంటెస్టెంట్స్ వెళ్ళి ఆ ప్రైజ్ మనీ గురించి వాళ్ళు కుతూహలం పడుతున్నప్పుడు జీరో అనే సింబల్తో ఒకటైతే పెట్టారు. జీరో అంటే ఏంటి అంటే కనుక ఇది కూడా అనంతం, ప్రైజ్ మనీ అనేది
ఫిక్స్ కాలేదు. అది ఎవరికి సంపాదించుకున్న వాళ్ళకు, కష్టపడిన వాళ్ళకు, టాస్కులు గెలిచిన వాళ్ళకు డిఫరెంట్‌గా ఎంత సంపాదిస్తే అంత. ఎందుకంటే అక్కడ వచ్చిన సింబల్ అయితే 0 ఉంది. 0 పక్కన ఎన్ని ఒకట్లు యాడ్ చేస్తారా? 0తోనే మిగిలిపోతారా? లేదా అది ఎంత అనేది మాత్రం వాళ్ళు క్రియేట్ చేసిన విధానం నిజంగా కంటెస్టెంట్స్‌కు ఒక విధమైన ఆశ, అత్యాశల మధ్యన వాళ్ళే గెలవాలన్న ఇంతవరకు ఈ సీజన్ 7 సీజన్స్‌లో ఇలాంటి టాస్కులు ఫస్ట్ డేనే అనేది రివీల్ లేదు. కానీ ఇన్ఫినిటమ్ అనేది 8th ఎపిసోడ్ మాత్రం నిజంగా డిఫరెంట్‌గా ఉండబోతుందని మాత్రం అందరూ ఒక క్యూరియస్. బిగ్ బాస్ సీజన్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకు ఇది ఒక పెప్ లాగే ఉంటుంది. ప్రతి సీజన్, ప్రతి ఎపిసోడు ఒక మంచి ఒక టాస్క్ అయితే ఉంది. అలాగే అనిల్ రావిపూడి ఏం చేశాడు అంటే, అనిల్ రావిపూడి ఒక జనరల్‌గా వెళ్ళి అతను ఏదో గేమ్ ఆడిస్తాడు, లేదా ఒక మామూలుగా అయితే ఆల్ సీజన్స్‌లో ఎప్పుడో లాస్ట్‌న వెళ్ళేసి ఒక సూట్ కేస్‌లో తన ప్రైజ్ మనీలో వాళ్ళని బయటికి తీసుకునే ఆప్షన్ తీసుకున్నాడు. కానీ ఇందులో డే వన్నే వెళ్ళి కంటెస్టెంట్స్‌తో ఇంటరాక్షన్ చేసిన విధానం మాత్రం నిజంగా ఒక డిఫరెంట్. ఎందుకంటే ఇందులో బలి అవ్వబోయేది ఎవరు అంటే ఇంకా నిజంగా నాగమణి. నాగమణి ఒక సీరియల్ యాక్టర్గా మనందరికీ తెలుసు. అలాగే అతను కొన్ని టాస్కులు బిఫోర్ ఆ 2 టాస్కుల్లో ఓడిపోయిన జంటలో నాగమణి ఉన్నాడు. అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ను మీకు ఎవరు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అన్నప్పుడు నాగమణిని ఫింగర్ చేయడం జరిగింది. అందులో తను ఫీల్ అయిన విధానం నిజంగా అది. ఎందుకంటే ఎలిమినేషన్ ఫస్ట్ ఎపిసోడ్లోనే జరిగిందా, జరిగితే ఎలా ఉంటుంది అనేది ఆడియన్స్కి అయితే ఒక క్యూరియస్ అయితే క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఆడిందే అందరూ ఒక 2, 3 2 వీక్స్ తర్వాత, 1 వీక్ తర్వాత ఎలిమినేషన్స్ ఇంతవరకు వచ్చాయి. కానీ దీంట్లో ఎంట్రీ, ఎగ్జిట్ ఒకటే రోజు, ఒకే హాఫ్ అన్ అవర్ డ్యూరేషన్లో ఉంటే ఆ కంటెస్టెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది నిజంగా వెరీ హార్టెస్ట్ టచింగ్గా. నిజంగా అనిల్ రావిపూడి మాత్రం ఈ టైప్ ఆఫ్ టాస్క్ను నిజంగా ఎలా ఉండబోతుంది నెక్స్ట్ లెవెల్ అనేది. ఎందుకంటే ఈ కంటెస్టెంట్స్ తను కూడా ఇంకోటి చెప్పాడు. ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్లో ఎలిమినేట్ చేసిన ప్లేస్లోనే ఇంకొకడు వస్తాడు అనే ఒక దాన్ని చెప్పిన విధానం అందరికీ ఫీజులు ఎగిరిపోయాయి. అసలు ఎవరు ఎందుకు, ఎందుకంటే అప్పుడే డేలోనే నెగిటివిటీ. ఎందుకంటే మనకు తెలుసు బిగ్ బాస్లో ఒకరి మీద ఒకరు క్యారీ అయిన తర్వాత కొన్ని విషయాల్లో వాళ్ళు చేసిన పనులు నచ్చకుంటే ఆ నచ్చని విధాన్ని టాస్క్ చేసి చెప్తారు. కానీ ఆడ జరిగిందే ఒక చిన్న గేమ్. ఆ గేమ్లో పర్సన్ను చూస్ చేసి తనను ఫింగర్ చేయడము, కార్నర్ చేయడము ఎంతవరకు అనేది నిజంగా ఆడియన్స్కు అప్పుడే నాగమణి మీద ఒక విధమైన ఒక సింపతి అయితే క్రియేట్ చేయగలిగారు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఇది మైండ్లో అందరికీ ఒక థాట్ అయితే ఉండిపోతుంది. ఎందుకంటే డేలోనే ఇలా జరిగింది. ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్ ఎలా ఉండబోతాయి, ఎప్పుడు మధ్యన ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఇంకొకరు వచ్చి ఎలా యాడ్ అవుతారు అనేది. అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం ప్లీజ్ వాచ్ ఇన్ కేటీ మీడియా అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా. థ్యాంక్ యూ.